నానా నానా నాకు ఈరోజు సమయం జీవితం మరియు అమ్మ గురించి ఏదో చెప్తా ఉన్నావు కదా అన్న. ఏమండి టీ అక్కడ పెట్టు. చల్లారిపోతుంది కుంద తాగండి. ఓయ్ రాత్రి నా ఫ్రెండ్స్ తో బయటకు పోతున్నా, నాకు వంట చేయకు. మళ్ళీ తాగడానికేనా? ఆ తాగడంతో నీకేంటి పని? నేనేమైనా తాగి రోడ్ల పండు కొడుతున్నానా? అసలు నీ ప్రాబ్లం ఏంది? నా ప్రాబ్లం అంతా నీ తాగుడు మీద కాదు, విలువైన మందు మీద. ఇట్లా ఖర్చు పెట్టుకుంటా పోతే మనం బతికేది ఎప్పుడు, దాచుకునేది ఎప్పుడు చెప్పు? దాచుకుందాం, అన్నీ అవుతాయి. సచ్చేటప్పుడు డబ్బు నీ మీద పెట్టుకొని పోతావా ఏంది? మాదాలు గాని ఇంట్లోకి చక్కెర అయిపోయింది, వచ్చేటప్పుడు పట్టుకరా. అరే అజయ్, ఇష్టం వచ్చినట్టు తాగు, తిను, తిరుగు. చిన్నప్పటి నుంచి కష్టాలే పడ్డావు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో నువ్వు తాగేది, తినేది, తిరిగేది? ఈ వయసులో ఎంజాయ్ చేయి, సరేనా? అరే నెల జీతం అట్టిగానే ఖర్చు అయిపోయిందిరా. నీ జీతం మొత్తం నాకు ఇస్తే 4 కాటన్ల మందు తెచ్చి లోపాలు పెట్టి నెల మొత్తం తాగటోళ్ళం కదరా. తాగుడికైతే డోకానే ఉండపో మామ. నీకు ఎప్పుడు తాగుడేనారా? జీనా ఏ చార్ది, బేకారీ ఏ బాతి. దీని అర్థమేంటో తెలుసారా? ఈ జీవితాన్ని హ్యాపీగా గడపాలరా. ఏది మాత్రం నిజం రా, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. అవునరా, ఈ యవ్వనం పోతే తిరిగి రాదు. బాగా ఎంజాయ్ చేద్దాం బారా. నువ్వు గిట్లనే ఊళ్ళో ఉన్న వాళ్ళ సీరియలు రైకలు అన్ని పట్టుకరా. ఎవరికి ఏ రోగం ఉన్నదో తెలియదే, ఏదో రోజు రోగాన్ని ఇంటికి పట్టుకరా. నీకు పైసలు కావాలి, పైసలు. పైసలు ఎందుకే మీద పెట్టుకొని పోతావే సచ్చిన్నాడు. అరే సతీష్, రేపు దావత్కి పైసలు నువ్వే పెట్టుకోరా. లేదురా, సగం సగం పెట్టుకుందాం. అగో ప్రతిసారి నేనే పెట్టుకోబడుతుంది యారా. అరే మళ్ళీ దావత్కి సగం పెట్టుకుందాం రా. చూసినావే అక్క, పెళ్లికి ముందు నా కొడుకు తాగుడు అలవాటే లేదు. పెళ్ళి అయినాకనే ఇవన్నీ నేర్చుకున్నాడు. అత్తమ్మ అన్నం కూర అయింది, తిందు రాలే. ఆడ తినక ముందు ఎప్పుడన్నా తిన్నానే అని రమ్మనుకో. తాగుడు అయిపోవద్దా అత్తమ్మ? చూసినావా అక్క దానికి ఎంత పొగరో, ఎట్లా మాట్లాడుతుందో వింటానవా? బావా, నీ తాగుడు అయిపోతే అన్నం తిందువురా. నీ వంట నాకు ఎప్పుడు నచ్చదు, నేను బయటికి వెళ్ళి తింటా. మా అమ్మనైతే తినమని పో. ఇప్పుడు కూరగాయలు పోతే నాకు బాక్స్ ఎప్పుడు పెడతావే? బావా, ఈరోజు ఆదివారం కదనే. ఆదివారం అయితే ముందే చెప్పొద్దా? నేను లేచి రెడీ అయినా. ఆమె రాజ్యంలో చాలా చక్కెర కూడా ఎత్తలేదురా. ఆమె అమ్మగారింటి కాంచి ఇట్లా ఎత్తాందో ఏమో మరి. ఇంట్లో చక్కెర ఉంటే కదా, ఎక్కడి నుంచే తీసుకురావాలి. ఓహో, చక్కెర పేరు చెప్పుకొని తిరుగుదామనా? నిన్న నాకు చెప్పిన నీ కొడుక్కి ఇంట్లో చక్కెర లేదు తీసుకురమ్మని. తీసుకురాకుంటే నేనేం చెయ్యాలి? అది ఏంటంటే, ఏంది? నాకు 1000 రూపాయలు కావాలి. జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తా. ఉంటిస్తావా? సరే. బావా, గుర్తు పెట్టుకొని పైసలు మళ్ళీ తిరిగి బావా. కష్టపడి సంపాదించుకున్న పైసలు 6 నెలల తర్వాత అవసరం పడుతుంది. 6 నెలల? 6 నెలల తర్వాత ఏంది?
అది అది 6 నెలల తర్వాత డెలివరీకి అవసరం పడుతుంది. ఏంది ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? అసలు నీకు నన్ను పట్టించుకునే టైం ఉందా? ఏదేమైనా ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు. సరే బావా. చూ కోతులు చల్లకుండా అడ్డతో సాపేడినట్టు అయితే అడ్డండ పోతే కాదు కానీ. అత్తమ్మా ఏందే చాయ్ అయింది, తీసుకోవద్దు రారి. ఇటు పట్టుకరా తాగుతా. డాక్టరు ఎక్కువ దూరం నడవకన్నాడు అత్తమ్మా. ఏంది డాక్టర్ నడవకమన్నాడు? వాళ్ళ మాటలకేంది, వాళ్ళు గట్టనే చెప్తారు. మేమైతే కనేదాకా 9 నెలలు పడి కనేదాకా అరొక్క పని చేసుకున్నాం. ఎరికేనా? కలవ వేయడం, మొయ్య వేయడం, నాటే వేయడం, తవ్వ వేయడం, దంచ వేయడం, ఇసుర వేయడం అయిపోయాడు. అన్ని పనులు చేసుకుంటేనే అల్కగా ఉంటది పానం. ఎరికేనా? వాళ్ళ మాటలకేంది, నువ్వు ఇటు పట్టుకరా తాగుతా. చూసినా అవే అక్క, అది పని తెప్పించుకుంటానికి ఎన్ని మాటలు మాట్లాడుతుందో. బాగా ఉపాయాలు, చిన్నది కాదే. డాక్టర్ చెప్పిండట దీన్ని నడవకమని. నడవకుంటుంటారే, గందుకే పెద్ద ఆపరేషన్లు చిన్న ఆపరేషన్లు అని చీరించుకుంటారు. ఏంది అలా చెప్పని నచ్చినావు? సతీష్ నేను బయటికి వెళ్ళే పని ఉంది. ముందు ముందు బాధ్యతలు పెరుగుతున్నాయి కదా, ఇప్పుడే వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దామని. కనీసం బిడ్డ కోసమైనా బాధ్యతలు గుర్తుకొస్తానే, అదే సంతోషం నాకు. సారీనే, ఇన్ని రోజులు ఫ్యామిలీని పట్టించుకోలేదు, తలుచుకుంటేనే బాధగా ఉంది. సర్లే, చాయ్ చల్లారుతాను, తాగు. ఇల్లు, ఆఫీస్, తాగడం, దోస్తులు, ఇలా బాధ్యత తెలియకుండానే చూస్తూ ఉండగా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. ఈ బాటిల్ చూస్తే సతీష్ గారు ఎంత సంతోషిస్తాడో. బాటిల్ పట్టుకొని ఎటు పోతాను? బంగారం, రేపు డెలివరీకి పోతాం కదా, హాస్పిటల్లో చేరాలి. ఈరోజు వెళ్ళి సతీష్తో ఎంజాయ్ చేయని. రేపటి నుంచి చాలా బాధ్యతలు పెరిగిపోతున్నాయి కదని ఈరోజు ఎంజాయ్ చేయకపోతే ఎట్లా మరి? నువ్వు పడుకోయే, నేను తొందరనే వస్తా. హలో అక్క, ఏం చెప్తాండ్రే? తిన్నారా? రేపు కోడలను దావకంలో షరీక్ చేయాలి కదా, మస్తు రూపాయలు పెడితే నన్ను నానమ్మని చెప్తాంది.
ఆ, సరే సరే మంచిదక్క. అజయ్, అర్జెంట్ గా మాలతికి రక్తం ఎక్కేయాలట్రా. రక్తం ఎక్కడ దొరుకుతలేదు. అమ్మ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు పోయిర్రు చెప్పి నేను నచ్చిపోతే కానీ. రాత్రి నొప్పులైతే నేనే అర్జెంట్ గా తీసుకొని వచ్చిన. నీకు ఎంత ఫోన్ చేసినా నువ్వు లేవట్టలేదు, మత్తులో ఉన్నావు. సారీ అమ్మా, అయినా కోడలు తినది ఒకటే ప్లేట్ నేను వచ్చేసి సాగు. నేను తాగేస్తున్నా కదా, 24 గంటల దాకా బ్లడ్ రాదు. ఎందుకు ఈ పని చేసిన, ఎందుకు రాయినా? అయ్యో తాగకుండా అయిపోవు. హలో అమ్మా, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, నేను ఆఫీస్కి పోతున్నా. డాక్టర్ని అడిగి 10-20 వేలకు బ్లడ్ సెట్ చేయర్రే, నేను పైసలు పంపిస్తా. ఆ బ్లడ్ ఎక్కడ దొరుకుతలేదు, ఒక్కటే బ్లడ్ బ్యాంక్ లో ఉంది. అది కూడా 1,00,000 రూపాయలు కూడా ఇస్తామంటారు. అది కూడా ఇప్పుడే, లేకపోతే తర్వాత ఎవరైనా తీసుకుపోతారట. ఎక్కడుందమ్మా బ్లడ్ బ్యాంకు? 1,00,000 రూపాయలు ఉన్నాయా నీ దగ్గర? 1,00,000 అంటే ఏమన్నా చిన్న మొత్తమా? అవు, చిన్న మొత్తం కాదు. నువ్వైతే రెడీ అయ్యి ఆఫీస్కో. ఇక్కడ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎవ్వరో ఒక్కరే బతుకుతారట. ఆ బతికిన వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తా. హలో సతీష్, డెలివరీ కోసం నా భార్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం రా. కంగ్రాట్స్ రా. దావత్ ఎప్పుడు రా? దావత్ తర్వాత రా. 1,00,000 రూపాయలు ఉన్నాయారా అర్జెంటు. మరి అంత పెద్ద అమౌంట్ రా? నా దగ్గర ఎక్కడిరా? సరేరా, తర్వాత చేస్తా. అజయ్, డెడ్ బాడీని వాళ్ళ అమ్మమ్మ తీసుకుపోయిందిరా. కార్యక్రమం అయిపోయాక బాబును మా ఇంటికి పంపిస్తా అన్నారు. బాధ్యత లేని నీలాంటి కొడుకు దగ్గర నేను కూడా ఉంటారా? ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతున్నా. అన్నీ చేజారిన తర్వాత నాకు బాధ్యత అంటే ఏంటో తెలిసొచ్చు. డాడీ, ఇప్పటి వరకు నువ్వే నా సూపర్ హీరో డాడీ. మరి నాకు ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? నేను నిన్న హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే నేను కొట్టేసుకున్నా. నీకు 18 సంవత్సరాలు వచ్చాక అర్థమయ్యేలా వివరించి నీకు బాధ్యత అంటే ఏంటో తెలియజేయాలి. నా జీవితం ద్వారా నీకేమర్థమైంది బిడ్డ? సమయం, బాధ్యత. సమయం ఎవరి కోసం అవ్వదు, ప్రతి నిమిషం బాధ్యతగా ఉండాలి. డాడీ, మీరు అవన్నీ కష్టాలు అనుభవించారా? మరి నాకు ఎందుకు చెప్పలేదు? డాడీ, మీరు ఇప్పుడు రిలాక్స్ అయ్యారు కదా, అయినా అప్పుడు ఇప్పుడు ఇప్పటికైనా మీరే నా సూపర్ హీరో డాడీ.